హలో ఎవ్రీవన్, ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో బీరకాయ పచ్చడి రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నం మొత్తం కూడా ఇదే పచ్చడితో తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ బీరకాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి వేసాను. ఇవి కారంగా ఉంటాయి కాబట్టి 10 వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని ఫస్ట్ 1 నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసేసుకోండి. ఇవిలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 5 వెల్లుల్లి అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి. మీకు నువ్వులు వేసుకోవడం ఇష్టం లేకపోతే 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకోవచ్చు. వీటిని కూడా జస్ట్ ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. బీరకాయ ముక్కల్ని ఇక్కడ నేను పొట్టుతోనే వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పొట్టు చెక్కేసైనా వేసుకోవచ్చు. కానీ పొట్టు ఉన్న బీరకాయలతో చేసిన పచ్చడి మరింత రుచిగా ఉంటుంది, అలాగే పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరని కాడలతోనే వేసేస్తున్నాను. ఇలా కొత్తిమీరని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పచ్చడికి. వీటిని ఇప్పుడు జస్ట్ 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మీరు నార్మల్గా కూరల్లో కొత్తిమీర వాడుతూ ఉంటారు కదా, కాడల్ని పడేస్తూ ఉంటారు కొంతమంది. అలా పడేయకుండా ఇలా పచ్చడి చేసినప్పుడు వీటిలో వేసేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, కొత్తిమీర ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 పెద్ద సైజు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోలు మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, మనకి టమాటో అనేది డామినేట్ చేయకూడదు అనమాట బీరకాయని. అలాగే జస్ట్ 1 టేబుల్ స్పూను చింతపండు వేసుకోవాలి పులుపు కోసం. వీటితో పాటుగానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. వీటినన్నిటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఈ పచ్చడి కోసం టమాటాలు అనేవి పూర్తిగా మగ్గిపోవాలండి, వాటర్ అనేవి అసలు ఉండకూడదు. ఒకవేళ వాటర్ కనుక ఉన్నట్టయితే పచ్చడి అనేది లూజ్గా ఉంటుంది. సో వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఈ విధంగా డ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇందులో కరివేపాకు వేయలేదు, నాకు అందుబాటులో లేదని. మీరు వేసుకోవాలి అనుకుంటే ముందు పోపు ఫ్రై చేశారు కదా, అప్పుడు వేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అదే రోల్లో రుబ్బుకుంటే పచ్చడి ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మన దగ్గర రోల్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకని చెప్పి మిక్సీలో వేసుకుంటున్నాము. నెక్స్ట్ బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా గ్రైండ్ చేశారు అంటే పచ్చడి అనేది బాగా లూజ్గా వచ్చేస్తుంది, అంత బాగోదు. మనకి రోటి పచ్చడిలాగా రావాలి అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, ఆపి గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేయకూడదండి, అలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీనికోసం పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని రెడీ చేసుకున్న పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవడమే. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి తయారైపోయింది. మనం ఇందులో బీరకాయ యొక్క తొక్క తీయకుండా చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.